ఇంటి లోపల ఏం మాట్లాడుకోవాలో తెలియాలి, ఇంటి బయట ఏం మాట్లాడుకోవాలో తెలియాలి. ఇంటి లోపల మాట్లాడుకోవాల్సిన విషయాలు బయట మాట్లాడడం, బయట మాట్లాడాల్సిన విషయాలు లోపల మాట్లాడడం అనేది ఆ ఇంటి వారికి మంచిది కాదు. ఆస్తి అమ్మి దేవుని మందిరానికి ఇవ్వాలా? అట్లా అన్నరాదు. కానుకలు దేవుని మందిరానికి ఇవ్వద్దండి, ఇవ్వద్దని ఎవరు చెప్పారు? అయితే ఇవ్వవలసినటువంటి సంఘము ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రేమించువాడని, మీకు సహాయం చేయవాడని వ్రాయలేదు, భయంకరుడగు ఆయనకు కానుకలు అర్పించాలి అని ఉంది. అంటే కానుక అడిగే దగ్గర నువ్వు అసలు కానుకే ఇవ్వలేని పరిస్థితుల్లో కానుక ఇవ్వమని ఎవరు చెప్పాడు నీకు? దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరోసారి మీతో కలిసి ముచ్చడించేటువంటి అవకాశం ప్రభువారు ఇచ్చారు. ప్రభుకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్నటువంటి ముప్పు అనేటువంటి శీర్షికలో 7 భాగాలు మీకు అందించాల్సి ఉండగా ఇప్పటికే 6 వీడియోలు 6 భాగాలుగా మీకు అందించడం జరిగింది. ఈ 6 వీడియోలు కూడా ఇప్పుడు అందిస్తున్నటువంటి ఈ వీడియోతో పాటుగా 7 వీడియోలు మొత్తం జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం అనేటువంటి ఈ శీర్షికలో 7 వీడియోలు మీకు సిద్ధంగా ఉంటాయి. తప్పకుండా 7 వీడియోల్ని క్రైస్తవ సమాజం అంతా కూడా చూసి దేవుని యొక్క కృపలో ఆశీర్వదించబడాలని మనసారా నేను ఆశిస్తూ ఉన్నాను దైవజనుడిగా. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ 7వ వీడియోలో నేను ఏ విషయాన్ని మీ దగ్గర ప్రస్తావించాలని ఆశపడుతున్నానంటే, నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్నటువంటి ముప్పు అనేటువంటి శీర్షికలో 7వ వీడియోగా కానుకలు గూర్చినటువంటి ప్రసంగాలు, ప్రీచింగ్ అబౌట్ గిఫ్ట్స్. కానుకలు దేవుని మందిరానికి ఇవ్వద్దండి, ఇవ్వద్దని ఎవరు చెప్పారు? కానుకలు దేవుని యొక్క సంఘమునకు, సేవకుని దగ్గరికి, దైవజనుని దగ్గరికి తీసుకురావద్దండి, తీసుకురావద్దని ఎవరు చెప్పారు? దేవుని మందిరానికి, దేవుని యొక్క సేవకునికి, దేవుని యొక్క సంఘము కానుకలు ఇవ్వాల్సిందే. అయితే ఇవ్వవలసినటువంటి సంఘము ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రైస్తవ సమాజంలో ఉండేటువంటి కొంతమంది వక్తలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యూట్యూబ్లో లైవ్ కార్యక్రమాల్లో కానుకల గురించి పదే పదే చెప్పి నేటి సమాజానికి ఒక ఆలోచన తీసుకొచ్చారు. పదే పదే దశమ భాగాల గురించి చెప్పి నేటి సమాజానికి ఒక ఆలోచన తీసుకొచ్చారు. ఏంటి ఆ ఆలోచన అని అడిగితే, కానుకలు కానీ దశమ భాగాలు కానీ క్రైస్తవ సంఘానికి ప్రజలు ఇవ్వకపోతే క్రైస్తవ్యం కుప్పకూలిపోద్ది అనేటువంటి ఒక ఆలోచన సమాజం మధ్యలో ఈరోజు పాతుకుపోయి ఉంది. కారణం క్రైస్తవులలో ఉన్న కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఒక దుష్ట కార్యం ఇది. అవండి, ఈరోజు గమనించాల్సింది, ఇంటి లోపల ఏం మాట్లాడుకోవాలో తెలియాలి, ఇంటి బయట ఏం మాట్లాడుకోవాలో తెలియాలి. ఇంటి లోపల మాట్లాడుకోవాల్సిన విషయాలు బయట మాట్లాడడం, బయట మాట్లాడాల్సిన విషయాలు లోపల మాట్లాడడం అనేది ఆ ఇంటి వారికి మంచిది కాదు. గమనిస్తే ఈరోజు దేవుని యొక్క సంఘానికి కానుకలు ఇవ్వాలి. పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారార్థ బలి ఉండేది, మృక్కుబడుల కానుకలు ఉండేవి, దశమ భాగములు ఉండేవి, ప్రథమ ఫలముల కానుకలు ఉండేవి. ఇటువంటివన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న మనందరికీ కూడా ఆ కానుకలలో కొన్ని కానుకలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఇవ్వవలసిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, పాప పరిహారార్థ బలి అనే కానుక పాత నిబంధన గ్రంథంలో ఉంది. కానీ మనందరి కోసం పాప పరిహారార్థ బలిగా క్రీస్తు యేసు ప్రభువారు సిలువలో మరణించారే. ఆయన యొక్క రక్తం ద్వారా ఉచితంగా మానవులందరూ పాప విమోచన పొందుతున్నారే. పాప విమోచన పొందినటువంటి వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళడానికి యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడే. దీనికోసం ఏ పాప పరిహారార్థ బలి దేవుని మందిరంలో విశ్వాసి ఇవ్వవలసిన అవసరం లేదు. రెండవదిగా దశమ భాగంలో పాత నిబంధన గ్రంథంలో ఖచ్చితంగా ఇవ్వాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో మనము అపోస్తలుల కార్యములో
2వ అధ్యాయం నుంచి సంఘం కట్టబడినటువంటి పరిస్థితులు మనం పరిశీలన చేసినప్పుడు ఆనాటి అపోస్తలులు ఎక్కడా కూడా కానుకల గురించి దశమ భాగాల గురించి బోధించలేదు. మరి ప్రజలు దశమ భాగంలో ఇవ్వడం కాదు, అంతవరకు దశమ భాగాలు ఇచ్చినటువంటి ఆ ప్రజలు అపోస్తుల కార్యం వచ్చేసరికి దశమ భాగాలు ఇవ్వలేదు. వారి యొక్క సామర్థ్యం కొలది ఇచ్చారు. అంటే వారికి ఉన్న ఆస్తి మొత్తము అమ్మి అపోస్తుల పాదముల దగ్గర దేవుని మందిరంలో పెట్టినటువంటి సందర్భాలు చూస్తాం. ఇప్పుడు కూడా దేవుని యొక్క సంఘంలో ఉన్న ప్రజలు ఆస్తి అమ్మి దేవుని మందిరానికి ఇవ్వాలా? అట్లా అనరాదు. ఇప్పుడు దేవుని యొక్క పరిచర్య చేయడానికి అనేక మంది ప్రపంచమంది అంతటా లేవబడ్డారు. ఇప్పుడు విశ్వాసులు వారి కుటుంబాలలో ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. మరి దశమ భాగాలు అక్కర్లేదండి, దశమ భాగాలు ఇవ్వడమన్నాడు నిన్ను. దశమ భాగం కాదు, నీ సామర్థ్యము కొలది ఇవ్వవలసిన బాధ్యత నీకు ఉండాలి. అంటే సార్వత్రిక సంఘం దేవుని మందిరంలో కానుక ఇవ్వడం అనేది భారం కాకూడదు, బాధ్యత కావాలి. మరొకసారి చెప్తున్నాను, సార్వత్రిక సంఘములో ఉన్న విశ్వాసులు దేవుని మందిరంలో దేవుని యొక్క సేవకుడి దగ్గరికి కానుక ఎలా తీసుకురావాలంటే భారంగా తీసుకురాకూడదు, బాధ్యత అని ఎరిగి తీసుకురావాలి. భారము, బాధ్యత, ఈ రెండింటికి వ్యత్యాసం తెలిసినప్పుడు దేవుని మందిరంలో కానుక ఇవ్వాలో అక్కర్లేదో దేవుని యొక్క ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒక విషయం చెప్తాను, ఇతర మతస్థులు, ఇతర విశ్వాసులలో ఉండేటువంటి మన సహోదరులు చాలా మంది ఉన్నారు. వారికి దేవాలయాలు ఉన్నాయి. వారి దేవాలయాల దగ్గర ఈ పూజకు ఎంత ఫీజు కట్టాలి, ఈ కైంకర్యానికి ఎంత ఫీజు కట్టాలని బాహాటంగా పెద్ద బోర్డు మీద వ్రాసి ఉంటుంది. కానీ అక్కడ ఆ యొక్క బోర్డుని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకో తెలుసా? వారు ఎప్పుడు కూడా ఆ బోర్డు మీద ఉన్నటువంటి బాహాటంగా పెట్టేసిన బోర్డు గురించి పదే పదే చెప్పరు. కానీ క్రైస్తవ సంఘంలో కొంతమంది మిడిమిడి జ్ఞానం కలిగిన వారు దేవుని యొక్క సన్నిధిలో ఈ కానుకలు ఇవ్వాలి అని చెప్పి లైవ్లో పదే 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 చెప్పడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడడం ఈరోజు క్రైస్తవ వక్తలు చేసిన కారణంగా సమాజంలో అనేక మంది దశమ భాగాల గురించి, కానుకల గురించి వారికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మందిరంలో కానుక ఇవ్వాలా? దేవుని వాక్యంలో ఏమనుంది కీర్తనల గ్రంథంలో అని మనం చూస్తే, పాత నిబంధన గ్రంథంలో కీర్తనల గ్రంథం 76వ కీర్తన 11వ వచనం చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకుని మీ మొక్కుబడులను చెల్లించుడి, ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అక్కడ భయంకరుడగు ఆయనకు అని చెప్పి వ్రాయబడింది. ప్రేమించువాడని, మీకు సహాయం చేయవాడని వ్రాయలేదు. భయంకరుడగు ఆయనకు కానుకలు అర్పించాలి అని ఉంది. అంటే కానుక అడిగే దగ్గర చెయ్యి చాపి అడుక్కున్నట్టుగా ఇక్కడ వ్రాయబడలేదు. భయంకరుడగు దేవునికి నీవు కానుక ఇవ్వాలి అనేటువంటి బాధ్యత నీకు తెలిసి ఇవ్వాలి అన్నట్లుగా వ్రాసిన పదప్రయోగాన్ని మనం చూస్తున్నాం. గమనించండి, దేవుని యొక్క మందిరంలో కానుక ఇవ్వాలి అనేటువంటి బాధ్యతను సేవకుడు నేర్పించాలి. ఇప్పుడు కానుక ఏ దేవాలయానికైనా, ఏ మతానికి చెందిన ఏ దేవాలయానికైనా ఎందుకు ఇస్తారు? అక్కడ ఆ ధర్మము, ఆ పరిచర్య ధర్మము ఇంకా నడవడానికి కానుక అర్పిస్తారు. ప్రపంచంలో ఏ మతానికి చెందిన ఏ దేవాలయానికైనా అంతే. ఇప్పుడు సజీవుడైన క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి సార్వత్రిక సంఘం తన యొక్క కానుకను సంఘానికి ఇవ్వాలి అన్న బాధ్యతను నేర్పించాలి, కానీ అది సంఘానికి భారం కాకూడదు. అందుకనే దశమ భాగం ఇవ్వాలి, దశమ భాగాలు ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలని మిడిమిడి జ్ఞానపు వ్యాఖ్యానాలు ఇకనైనా మానుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో దశమ భాగం కాదు సంఘం ఇవ్వాల్సింది, సామర్థ్యము కొలది ఇవ్వాల్సినటువంటి బాధ్యత సంఘానికి ఉంది. పరిచర్య జరగాలి అని అంటే ఈరోజు ఏ విధంగా పరిచర్య చేయాలి అనన్నా, ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళాలి అనన్నా ఖర్చుతో కూడుకున్న పని. ఒక సభ పెట్టాలి అనన్నా ఖర్చుతో కూడుకున్న పని. ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ పని జరగడానికి ప్రార్థనే కాదు, పని కూడా చేయాల్సినటువంటి బాధ్యతను సంఘానికి నేర్పించాలి సేవకుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పాప పరిహారార్థ బలి పాత నిబంధన గ్రంథంలో ఇచ్చారు కదా, ఇప్పుడు ఇవ్వాలా? అక్కర్లేదు.
దశమ భాగం పాత నిబంధన గ్రంథంలో ఇచ్చారు కదా, ఇప్పుడు ఇవ్వాలా? అక్కర్లేదు. మరి ఏమి ఇవ్వాలి? పాప పరిహారార్థ బలి యేసుక్రీస్తులో దొరికితే దశమ భాగం అనేది ఇక్కడ క్రొత్త నిబంధనలు ఇవ్వక్కర్లేదు, సామర్థ్యము కొలది ఇవ్వాలి. దశమ భాగం ఏంటి? నీకున్నదంతా పట్టుకొచ్చి నీ భారం చొప్పున దేవునికి ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు తాను శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన కానుక పెట్టి దగ్గర నిలబడి చూసినటువంటి సంఘటన ఒకటి మనకి బైబిల్లో కనిపిస్తుంది. చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో 1వ వచనం. కానుక పెట్టులో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారజూసెను. కానుక పెట్టి దగ్గర యేసుక్రీస్తు వారికి ఏం పని? మనము ఎవరినైతే రక్షకుడిగా విశ్వసిస్తున్నామో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కానుక పెట్టి దగ్గర నిలబడి పార చూడాల్సిన పని ఏముంది అని అంటే, కానుకను కూడా యేసయ్య గమనిస్తారు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అక్కడ అనేక మంది వస్తూ ఉన్నారు. ధనవంతులు కూడా కానుక వేశారు. ఒక బీద విధవరాలు వేసింది. ధనవంతులు వారి యొక్క సమృద్ధిలో నుండి కానుక వేశారు. బీద విధవరాలు తన యొక్క కష్టంలో నుండి తన యొక్క సామర్థ్యాన్ని అంతటిని కానుకగా వేసింది. యేసయ్య అంటాడు, ధనవంతులు వేసిన కానుక కంటే ఈ యొక్క బీద విధవరాలు వేసినటువంటి కానుక ఉన్నతమైనదిగా బైబిల్ గ్రంథంలో అభివర్ణించడం మనం చూసాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం ఆశిస్తున్నాడంటే, నేనే పరలోకం నుండి మీ అందరికీ కానుకగా వచ్చేసానే, మీరు మీ యొక్క హృదయాలను నాకు కానుకగా ఇవ్వండి. మిమ్ములనే నేను కానుకలుగా ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసి దేవుని మందిరంలో తాను దేవునికి కానుక అయిపోవాలండి. మనము దేవునికి కానుక అయిపోయినప్పుడు మనకున్నదంతా దేవునిలో ఆయన యొక్క చిత్తము చొప్పున మనము ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాం. మన కుటుంబము ఒక పక్కన, మన కుటుంబ బాధ్యతలు ఒక పక్కన, మరియు దేవుని యొక్క పరిచర్య ఒక పక్కన. ప్రతి విశ్వాసి ఈ బాధ్యతను గమనించాలి. కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టడానికి అవకాశం లేదు. కుటుంబ అవసరతలు, కుటుంబ శ్రేయస్సు అంతా దృష్టిలో పెట్టుకోవాలి. మరియు దేవుని యొక్క పరిచర్య కూడా, దేవుని యొక్క సంఘము కూడా, దేవుని యొక్క మందిరము కూడా, దేవుని యొక్క సేవకుడు కూడా తన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి దేవుని యొక్క సంఘమునకు కానుక ఇవ్వడం అనేది భారం కాకూడదు, బాధ్యత అవ్వాలి. అందుకనే ఆదివారం ఆరాధనలో లైవ్ కార్యక్రమాలు పెట్టొద్దు మొర్రో అని అడుగుతున్నది. అందుకే సంఘము లోపల ఏం మాట్లాడుకుంటున్నామో ఆ విషయాలు సమాజంలోనికి వెళ్ళి వారికి క్రైస్తవ్యానికి కానుకల మీదే నిలబడి ఉంది, కానుకలు ఇవ్వకపోతే క్రైస్తవ్యం కుప్పకూలిపోద్ది అని చెప్పి అనుకుంటున్నారు. లక్షలాది రూపాయలు ఉద్యోగం మాని దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి అనేక మంది, నాతో సహా అనేక మంది ఈ లోకంలో ఫ్రీ విల్గా దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తుంటే, దేవుని యొక్క సన్నిధిలో కానుకలు అనే దాన్ని హైలైట్ చేసి కానుక ఇవ్వకపోతే క్రైస్తవ సమాజం కుప్పకూలిపోద్ది అనేటువంటి ఆ పరిస్థితి నుంచి సంఘమును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నేటి దైవజనులందరి మీద ఉంది. కాబట్టి క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా కానుకలు ఇవ్వాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా కానుక ఫ్రీ విల్గా, అంటే మన యొక్క సామర్థ్యము చొప్పున ఇష్టపూర్వకంగా, భేద విధవరాలు వలె మన యొక్క ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ఇవ్వాలి. భారముతో నువ్వెంత కానుక వేసినా నీకు ప్రయోజనం ఉండదు. బాధ్యత అని తెలిసి నువ్వెంత చిన్న మొత్తం వేసినా, ఎంత చిన్న కానుక వేసినా అది దేవునికి మహిమే. ఇంకో విషయం చెప్పనా, నువ్వు అసలు కానుకే ఇవ్వలేని పరిస్థితుల్లో, కానుక ఇవ్వమని ఎవరు చెప్పాడు నీకు? కానుక ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి దేవుని మందిరంలో దుఃఖపడి కన్నీటితో ఆశీర్వదించి, ప్రభువా నేను కూడా నీ కోసం కానుక ఇవ్వాలి అని చెప్పి ఆశీర్వదించమని అడిగితే దేవుడు నిశ్చయంగా కానుక ఇచ్చే స్థాయికి నేను ఆశీర్వదిస్తాడు కదా. నువ్వు అప్పు చేసి కానుక ఇవ్వడమన్నాడు, నువ్వు కష్టపడుతూ కానుక ఇవ్వడమన్నాడు. ఒకవేళ అలా ఇవ్వగలిగినటువంటి బాధ్యత నువ్వు తెలుసుకుని ఇస్తే అది దేవునికి మహిమ, నిశ్చయంగా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇందుకే నేను చెప్పేది, కానుక ఇవ్వడం అనేది క్రైస్తవ సంఘము యొక్క బాధ్యత, కానీ భారము కాదు. ఈ పరిచర్య ధర్మము జరగడానికి ప్రార్థన ఒక పక్కన, ఈ పరిచర్య ధర్మం జరగడానికి పని చేయడం ఒక పక్కన. అంటే పని చేయడం నేటి దినాల్లో అంతా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి సార్వత్రిక సంఘం పని చేయడానికి కావలసినటువంటి కానుకను, కృతజ్ఞతా కానుకను
ఆ మృక్కుబడి కానుకను, సామర్థ్యము కొలది ఇచ్చే కానుకను విశ్వాసులు దేవుని మందిరములో ఇవ్వాలి. దేవుని యొక్క కృపా ఆశీర్వాదాల్ని ప్రస్ఫుటంగా సంఘము పొంది ఆశీర్వదించబడాలి. అన్ని విధాల ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విధాల వర్ధిల్లాలి అని చెప్పి యోహాను రాసిన 3వ పత్రికలో 2వ మాట చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యము అనేది దేవుని యొక్క మందిరంలో ఉన్న సార్వత్రిక సంఘములో ఉన్న విశ్వాసుల అందరి కుటుంబాలు సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సుఖ సంపదలతో సౌఖ్యంగా ఉండాలి. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని అంటే ఆత్మయందు ఎక్కడ వర్ధిల్లుతాడు? దేవుని మందిరంలో వర్ధిల్లుతాడు. తాను వర్ధిల్లిన కొలది దేవుని మందిరానికి కానుక ఇవ్వడంలో వర్ధిల్లాలి. అన్ని విషయాల్లోని సంఘము ద్వారా ఆత్మయందు మరియు అన్ని విషయాలలో వర్ధిల్లడం అనేది దేవుని యొక్క చిత్తం. క్రమమైనటువంటి పరిచర్య ధర్మము జరగడానికి కానుక విత్తి ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత విశ్వాసికి ఉంది. దేవుడు తన యొక్క కృపలో సంఘమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.